ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి. మనమందరం కూడా దేవుళ్ళు ఎదిగి దేవునిలో పడపడి దేవుని కృప, ఆయన ప్రేమ, కరుణ, జాలి ఎప్పుడు మన మీద ఉండును గాక. ఆయన ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు మనం విడిచిపోదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకుని దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రతిదినం కూడా నూతన పరిస్థితు, నూతన ఆనందం, నూతన బలము, శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు కనుక మనం సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి కనిపెట్టుకుంటూ, దేవునిలో ఎదుగుతూ, దేవునిలో నివసిస్తూ, దేవునిలో ఉంటూ ఎప్పుడు కూడా మనం నివసించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినైనందును, అతడు నాకు కొడుకై ఉందును. నేను అతని కంటే ముందు ఉన్నవారు నా కృప నేను ఉన్నట్టు అతనికి నేను నా కృప చూపక మానను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమన సోదరులారా, దేవుడు అంటున్నాడు, నీకంటే ముందుగా ఉన్నవారికి నేను కృప చూపమానక నేను నీకు కృప చూపక మానను అంటున్నాడు దేవుడు. ఆయన నిరంతర కృప మన మీద ఉంటుంది. ఎడతెగని కృప ఆయన మన మీద ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు కూడా విడిచిపోదు మనకి. ఆయన కృప ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు మనతోనే నడుస్తుంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా ఆయన కృప చూపకుండా మాండు. మనమే ఆయన కృప వెంట నడవకుండా అటు ఇటు వెళ్తూ ఉన్నాం, అటు ఇటు పోతూ ఉన్నాం, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుడు తన కృప చూపెట్టకుండా మానడు. హల్లెలూయా. నువ్వు ఎవరైనా సరే దేవునిలో నమ్మకముగా ఉండి పరిశుద్ధాత్మ వలన వరం పొందుకుని మారు మనసు పొంది ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించుట మనకి గొప్ప వరం. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా, నీ ఉద్యోగంలో కానీ, నీ పనిలో కానీ, ఏది వచ్చినా కూడా ధైర్యంగా నిలబడటమే నీ లక్ష్యం. ఆయన కృప వెంబడి కృప నిన్ను కురిపిస్తూ ఉంటాడు. ఆయన కృపను చూపక మానడు. హల్లెలూయా. ఆయన కృప ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ఆయన కుమారులము. ఆయన మన తండ్రి చెయ్యి విడిచివారుగా మనం ఉండకూడదు. తండ్రి అంటే ఉండాలి, తండ్రితోనే ఉండాలి. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ దీవించును గాక. ఎంతమంది అయితే కుంగిపోతున్నారు ఉద్యోగుల కోసం, బాధల కోసం, ఆర్డర్ లేవని మరి విదేశాలకు వచ్చి వేజాల్లో నష్టపోతూ ప్రతి విషయంలో కూడా దేవుడు ఆయన కృప చూపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుద్ధుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరిస్థితు, నూతన ఆనందం, బలము, శక్తితో మరి చూపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం ఉంటేనే ఎంతమంది అయితే రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీ కృప వాళ్ళ మీద చూపకుండా మానకుండా మీరు ఉండరు నాయన. ఎంచోపాలు మీ కృపతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము మీ ఇచ్చే ఆత్మీయాహారం పొందుకోవడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ ఆత్మీయులుగా ఎదిగేటట్లు బలపరచండి. పరిశుద్ధాత్మతో మా హృదయంలో నింపేటట్లుగా బలపరచండి. ప్రతి దినము కూడా నూతన పరచండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు, మరి మీరు నిర్మించిన అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాలనైనా శాంతవంకరంగా జరిగేటట్టుగా న్యాయాధిపతిగా మీరు తీర్చండి తండ్రి. ఎంతసేపునైనా హింసలు లేకుండా తండ్రి, మారణం మునగం లేకుండా నైనా ఎంతసేపు శాంతి సమాధానంగా నడుచుకునేటట్లుగా మీరు బలపరచండి. ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దేశంలో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులను, శోధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా 60 ఫలింపచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి.
అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఏ కలహాలు లేకుండానైనా సోదరు ప్రేమించుకునేట్టు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించినట్లుగా వాళ్ళు ప్రేమించుకునేటట్లుగా బలపరచండి, దీవించండి, ఆస్వర్దించండి. ప్రతి కుటుంబంలో ఉన్న సోదరుల కొరకు, అప్పుల బాధ కొరకు, ఉద్యోగం లేని వారి కొరకునైనా మరి ఏ పంట పండిస్తున్నారో ఆ పంట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. చుట్టూరు కంచి వేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు వెలుగు నింపండి. ప్రతి కుటుంబాన్ని నేను 100 60 ఫలింప చేయండి తండ్రి. దీవించి ఆస్వర్దించండి. ఎవరు కూడా నేను అప్పులు లేకుండా నేను వాళ్ళ సంపాదనలో వాళ్ళు కష్టపడి తీర్చుకునేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వర్దించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మీయులకి మీరు బలపరచండి తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి దినము కూడా బలపరచండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. నీకే వందనాలు, నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా. మరి ఏ కుటుంబాలు ఏ బాధలు ఉన్నాయోనని అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. అనారోగ్యం బిడ్డలతో మీ ఇబ్బందులు పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. మీరే మహిమ, ఘనత పొందుకోమని నేను విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకున్నాను. వాళ్ళు అక్కడ ఏం పని చేస్తున్నారో ఆ పనులు అభివృద్ధి పరిచేటట్లు మీరు బలపరచండి. దీవించి ఆస్వర్దించండి. మీరే మహిమ, ఘనత తండ్రి పొందుకొని ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ఆశీర్వాదాలు నిండుగా కురిపించమని, దీవించి ఆస్వర్దించమని తండ్రి. ఈరోజు నేను అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. కాలు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సరస్సు నుంచి కాలు ఊరకడ అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. దీవించి ఆస్వాదించి ప్రభావ. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు, ఈరోజు గర్భంలో లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏహో ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్లు బలపరచండి. మరి నిండు గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సులువైన కాన్పుర్తితో బలపరచండి తండ్రి. వచ్చేటట్లు బలపరచండి. దీవించి ఆస్వాదించి గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు ఇంకా నాయన బాధల్లో, సోదరుల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నాయన ఎవరైతే నేను ఒంటరి, నేను ఓడిపోయినా అనుకుంటున్నారు, నేనున్నాను, కృప చూపించే దేవుడు ఉన్నాడు, ఆయన కృప చూపించే మానకుండా ఉన్న దేవుడు అని మరి గ్రహించుకునేటట్లు బలపరచండి. దీవించి ఆస్వాదించండి ప్రభా. మీరు ఇంకా ప్రతి బిడ్డను మీరు ఇంకా మారుమంచి పొందలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. క్రీస్తు బయట ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు పరిశుద్ధాత్మతో మీరు దర్శించి వాళ్ళు మారుమంచి పొందేటట్లు బలపరచండి. ప్రతిదినం కూడా సన్నిధిలో సమయం ఉన్నప్పుడల్లా వాళ్ళు ప్రార్థనలో గడిపేటట్లు బలపరచండి. ఉపవాసంలో నమ్మకస్తులుగా ఉండేటట్లుగా బలపరచండి నాయన. ప్రతి ఒక్కరు రాకపోకల్లో మీరు జ్ఞాపం చేసుకోండి. మేమందరం కూడా పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయమని, మా బ్రతుకులు మార్చమని, మేము ఎంచోపునైనా పరలోక ఉన్న దాని మీదే ఆశపడేటట్లు బలపరచమని, ఈ లోక ఆశల్లో, ఈ లోక మహిళంలో మేము పడకుండా నేను ఎంచోపు పరలోక రాజ్యం చేరడానికి ఏం మెట్లు ఎక్కాలో, ఏం మేము చేయాలో నేను మాకు బయలుపరచండి. మా శరీరం మా సొత్తు కాదు నేను విలువ పెట్టి కొనబడేవారు అన్న తండ్రి. గ్రహించుకునేట్లుగా బలపరచండి. మరి నాయన మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదల కొంట్లో నసులు వెతుకుతున్నామేమో తండ్రి. అలాంటి స్వభావం మాకు లేకుండా నేను ఎంచోపు ప్రేమ కలిగి ఉండేటట్లు బలపరచండి. ఒకరు నేను పాపాలను సమ్మించుకుని మరి ఒప్పుకుని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునేటట్లుగా మమ్మల్ని బలపరచండి. త్వరలోనే రానున్న తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమయం, సిలువ రక్తమయం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమపరచును గాక. ఆమేన్.